మనకు కొన్నిసార్లు సంఘంలో అందరి కొరకు ప్రార్థన చేయబుద్ధి కాదు, కొంతమంది కొరకే చేయబుద్ధి అవుతుంది. ఎందుకంటే కొంతమంది మనకు పడరు కదా, అందుకనే వాళ్ళ కొరకు మనకు చేయబుద్ధి కదా. యాక్చువల్గా మనం చేయాల్సింది అలాంటి వాళ్ళ కొరకే. వాళ్ళు మనకు పడకుండా అయ్యారు, లేకపోతే మనమంటే వాళ్ళకి కోపం, వాళ్ళంటే మనకు కూడా కోపమే, చిరాకు. మనుషులే కదా, రక్త మాంసంలోనే ఉన్నారు కదా. కనుక వాళ్ళకి అనిపించినా మాట్లాడినా వస్తుంటారు, ఏదో ప్రైజ్ లార్డ్ బ్రదర్ రండే కూర్చున్నారు అన్నారు. కానీ తగ్గిపోవాలంటే మార్గం ఏంటంటే వాళ్ళ కొరకు మనం ప్రార్థన చేయాలి. అది చేయాలంటే చాలా పెద్ద మనసు కావాలా, యోసేపు లాంటి మనసు కావాలా, లేదా యేసుప్రభు లాంటి మనసు కావాలా, దావీదు లాంటి మనసు కావాలా. అప్పుడు మనం వారి కొరకే ప్రార్థన చేయగలము. అప్పుడు వారిని కూడా ప్రభు సన్నిధిలో ఎత్తి పట్టగలము. ఇది యాజకుని యొక్క పరిచయం. మూడోది చూస్తామా, 133వ కీర్తన 2వ వచనం, సామ్ 133:2. అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం. అంగీ కూడా ఉంది, దీనికి తల ఉంది. తల ఏం జ్ఞాపం చేస్తుంది? ఈజ్ ఎ కింగ్, ఆయన రాజు అని జ్ఞాపం చేస్తుంది. రెండవది గడ్డము ఏం జ్ఞాపం చేస్తుంది? ఈజ్ ఎ ప్రీస్ట్, యాజకుడని జ్ఞాపం చేస్తుంది. మూడవది ఏంటి? అంగి, ఇదే జ్ఞాపం చేస్తుంది. ఆయన ప్రాఫిట్, ఆయన ప్రవక్త, బోధించేది ఆయనే, వాక్యం వెల్లడి చేసేది ఆయనే, వాక్యం అయిన యేసు. అందుకే యోహాను సువార్త 1వ అధ్యాయం చూస్తాం కదా, ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణగా మన మధ్య నివసించి. కనుక యేసుక్రీస్తు ప్రభువే వాక్యం, ఆయన మన కొరకైన ప్రవక్త, ఈజ్ ఎ ప్రాఫిట్. సంఘంలో సియోనులో యేసు ప్రభు చేసే ఆఫీసులు ఇవన్నీ మనకు జ్ఞాపం చేస్తున్నాయి. ఈజ్ ఎ కింగ్, ఆయన రాజు, ఈజ్ ఎ ప్రీస్ట్, ఆయన యాజకుడు. మూడోది ఈజ్ ఏ ప్రాఫిట్. ప్రాఫిట్ అనే అంటే అర్థం ఏంటంటే, ప్రవక్త అంటే అర్థం ఏంటంటే యాజకునికి ఆపోజిట్. అంటే యాజకుని ఆపోజిట్ అంటే యాజకునికి వ్యతిరేకమని కాదు, యాజకుడు చేసే పనికి ఈయన చేసే పనికి వ్యతిరేకంగా ఉంటుంది. యాజకుడు ఏం చేస్తున్నాడు? ప్రజలు దోషం చేశారు, తప్పు చేసినారని దేవుడి దగ్గరికి పోతున్నారు. ప్రవక్త ఏం చేస్తున్నాడంటే దేవుని యొద్ద నుండి ప్రజల దగ్గరికి వస్తున్నాడు. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, గర్జిస్తూ వస్తున్నారు. ప్రజల దగ్గర నుండి దేవుడి దగ్గరికి వెళ్తున్నాడు. ఎవరు? యాజకుడు. ప్రవక్త దేవుని యొద్ద నుండి ప్రజల దగ్గరికి వస్తుంది. ఇద్దరు మనకు కావాలా, 2 చేతులు కావాలి కదా, 2 కళ్ళు కావాలి కదా, 2 కాళ్ళు కావాలి కదా. కనుక వాళ్ళు ఎక్కువ, వీళ్ళు అంత తక్కువ అని కాకుండా దైవ సన్నిధిలో నుండి వాక్యం తీసుకుని వచ్చాడు సమూయేలు. అలాంటి వ్యక్తి. యెహోవా సెలవిచ్చున్నాడు, స్పీక్ లార్డ్ ఫర్ ది సర్వెంట్ హియరెత్. యెహోవా సెలవిమ్ము. ఇప్పుడు కొత్త నిబంధనలో ఈ 2 ఆఫీసులు ఒకళ్ళే చేస్తున్నారు. పాత నిబంధనలో ఈ 2 ఆఫీసులు వేరువేరుగా చేసేవాళ్ళు. ప్రవక్తలు వేరే, యాజకులు వేరే, రాజులు వేరే. కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత 3 ఆఫీసులు ఒకళ్ళే చేస్తున్నారు. ఎందుకంటే యేసుప్రభు 3 ఆఫీసులు ఒకళ్ళే చేశాడు. 3 బాధ్యతలు ఆయనే చేశాడు. ఆయన రాజు, ఆయన ప్రవక్త, ఆయన యాజకుడు, ఆయన ప్రవక్త. ఇప్పుడు మనల్ని కూడా రాజులుగా ఆయన చేసినాడు, యాజకులుగా చేసినాడు, ఇప్పుడు ప్రవక్తలుగా చేసినాడంటే దేవుని యొక్క వాక్యం ప్రకటించే అవకాశం, కృప మనకు అనుగ్రహించింది. ఇది భక్సింగ్ గారు బాగా నమ్మినారు. మీరు గమనించినారో లేదా, మన సహవాసంలోనే ఇట్లుండేది, వేరే సహవాసంలో అట్లుండదు. వాళ్ళే చెప్తారు, ఇంకెవరు చెప్పడానికి లేదు. ఈ సహవాసం ఎలా కాదు, రక్షణ పొందిన ప్రతి వ్యక్తి నోరు తీసి యేసుప్రభుని గురించి సాక్ష్యం చెప్పొచ్చు. యేసుప్రభు వారికి చేసిన గొప్ప కార్యంలో దయ్యం పట్టిన వాడు బాగైన తర్వాత ఎలాగో దెకపల్లిలో ప్రకటింప ఆరంభించినాడు, అలాగే ఎవరి బిలీవర్ ఈజ్ ఎవాంజలిస్ట్, లైసెన్స్డ్ ఎవాంజలిస్ట్. అందుకే భక్సింగ్ గారికి కూడా ఆరంభంలో వచ్చిన సవాల్ ఇదే. ఆయన దగ్గర కొంతమంది పాస్టర్లు అలాంటి వాళ్ళు, లేదా పెద్ద పెద్ద మిషన్లో ఉన్న అధికారులు ఆయన పిలిచి అడిగినారు, ఏ అధికారం చేత నీవు వాక్యం బోధిస్తున్నావు? ఏ సెమినార్లో చదువుకున్నావు? నీకెవరు అభిషేకం ఇచ్చినారు? నీకెవరు పెద్ద గౌన్ ఇచ్చినారు? నీకెవరు పెద్ద దండ ఇచ్చినారు? నీకెవరు పెద్ద సెలవు ఇచ్చినారు? ఎవరు ఇచ్చినారు? ఎక్కడ? అమెరికాలోనా, కెనడాలోనా, యూకేలోనే? ఎక్కడ ఇచ్చినారు చెప్పు. ఆయన మామూలుగా రక్షణ పొందినాడు, ప్రభు పిలిచినాడు, వచ్చినాడు. ఇప్పుడు ఆయన జవాబు చెప్పింది ఏంటంటే తెలుసా? జీసస్ కాల్డ్ మీ, యేసు నన్ను పిలిచినాడు. జీసస్ అనైంటెడ్ మీ, యేసు నన్ను అభిషేకించినాడు.
జీసస్ సెంట్ మీ, యేసు నన్ను పంపించి. ఆయన్ని పిలిచినాడు, ఆయన అభిషేకించినాడు, ఆయన పంపించినాడు. ఈ దినాల్లో ఆయన ముసుగులో అందరూ వచ్చేస్తున్నారు.